మరో బ్రేకింగ్ చూస్తే ఫార్ములా ఈ కార్ రేసు కేసులో దర్యాప్తు సంస్థలు స్పీడ్ పెంచాయి. కాసేపట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరవుతున్నారు. కాసేపట్లో లీగల్ టీంతో కలిసి కేటీఆర్ విచారణకు హాజరు కానున్నారు. కేటీఆర్తో పాటు మాజీ ఏఐజీ రామచంద్రరావు వెళ్లనున్నారు. అరవింద్ దానకిషోర్ స్టేట్మెంట్ ఆధారంగా కేటీఆర్ను విచారించనున్నారు. బిజినెస్ రూల్స్ ఉల్లంఘన, హెచ్ఎండిఏ నిధుల దుర్వినియోగం, ఆర్బీఐ అనుమతి లేకుండా చెల్లింపులపై కేటీఆర్ను ప్రశ్నించనున్నారు అధికారులు. ఫార్ములా ఈ కార్ రేసు కేసులో దర్యాప్తు సంస్థలు స్పీడ్ పెంచాయి. కాసేపట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరు కానున్నారు. ప్రస్తుతం నందినగర్లో కేటీఆర్ నివాసం నుంచి పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ చందు జాయిన్ అవుతున్నారు. చందు, ప్రస్తుతం నందినగర్ నివాసం వద్ద పరిస్థితి ఎలా ఉంది? ఎన్ని గంటలకి కేటీఆర్ అక్కడికి విచారణకి వెళ్లేందుకు ప్రారంభం కాబోతున్నారు? అలాగే ఎవరెవరు కేటీఆర్తో పాటు వెళుతున్నారు? గుడ్ మార్నింగ్ సతీష్. మరి కాసేపట్లో ఏసీబీ కార్యాలయానికి కేటీఆర్ బయలుదేరి వెళ్తున్నారు. 9:45 నందినగర్ నివాసం నుంచి ఆయన ఏసీబీ కార్యాలయానికి వెళ్తారు. ఇప్పటికే నందినగర్ నివాసానికి మాజీ మంత్రి హరీష్ రావు, కవిత, అదేవిధంగా మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, జగదీష్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్తో పాటు మహబూబ్ అలీ, పలువురు నేతలంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. మరి కాసేపట్లో ఇక్కడి నుంచి బయలుదేరాలి. ప్రస్తుతం మనం నందినగర్ నివాసం వద్ద చూడొచ్చు. మరి కాసేపట్లో మాజీ మంత్రులతో కూడా మీడియా సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ముఖ్యంగా ఈరోజు కేటీఆర్తో పాటు ఏసీబీ కార్యాలయానికి మాజీ అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు కూడా వెళ్ళున్నారు. ఎందుకంటే హైకోర్టు క్లియర్గా చెప్పింది, ఖచ్చితంగా ఒక న్యాయవాదిని వెంట తీసుకొని వెళ్ళొచ్చు అని కూడా చెప్పిన నేపథ్యంలో ఆయన వెళ్తున్నారు. ప్రధానంగా అక్కడికి వెళ్ళినా కూడా ఒక రూమ్లో ఉండి అక్కడ జరిగేటువంటి దాన్ని చూడొచ్చు, కానీ అక్కడ ఎక్కడా కూడా మధ్యలో ఇంటర్ఫియర్ కావద్దు అడ్వకేటు. మొత్తం మీద చూసినట్టయితే నిన్న ఏదైతే అరవింద్ కుమార్ను 6 గంటల పాటు ఏసీబీ సుదీర్ఘంగా విచారించింది. అదేవిధంగా బిఎల్ఎన్ రెడ్డిని ఈడీ కార్యాలయంలో 9 గంటల పాటు విచారణ చేశారు. ముఖ్యంగా వీళ్ళిద్దరు స్టేట్మెంట్ల ఆధారంగానే ఈరోజు ఏసీబీ విచారణ అయితే కొనసాగుతోంది. ముఖ్యంగా చూసినట్టయితే ఇప్పటికే దానకిషోర్ స్టేట్మెంట్ ఆధారంగానే కేటీఆర్ను ఈరోజు ఏసీబీ అధికారులు విచారించబోతున్నారు. మరోవైపు బిజినెస్ రూల్స్ ఉల్లంఘన, హెచ్ఎండిఏ నిధుల దుర్వినియోగం, ఆర్బీఐ అనుమతులు లేకుండా చెల్లింపులపై ప్రధానంగా ఈరోజు ప్రశ్నలు అయితే సంధించబోతున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా మరోవైపు ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా కేటీఆర్ను దానిపైన ప్రధానంగా ప్రశ్నించబోతున్నారు. మరోవైపు చూసినట్టయితే కొద్దిసేపటి క్రితమే కేటీఆర్ కూడా ట్వీట్ అయితే చేశారు. తెలంగాణ హైదరాబాద్ గ్లోబల్ ఇమేజ్ని పెంపొందించడానికి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ ఫార్ములా ఈవెంట్ను దేశానికి తీసుకురావడంలో తీవ్రంగా శ్రమించాను. ప్రపంచంలో మొబిలిటీ వైపు మారుతున్న సమయంలో హైదరాబాద్ను ఆ మార్పులో కీలక కేంద్రంగా మార్చడమే లక్ష్యం అంటూ కూడా ఆయన ట్వీట్ చేశారు. మరోవైపు ఈ విజన్ను సాకారం చేసేందుకే ఫార్ములా ఈ రేసును ఇక్కడ హైదరాబాద్లో భాగమైంది. అదేవిధంగా తెలంగాణ మొబిలిటీ వ్యాలీ కష్టాల ఆవిష్కరణ, ఎలక్ట్రిక్ వాహనాలకు ఉత్పత్తి కేంద్రంగా మార్చడం, ఉద్యోగాలు సృష్టించడమే లక్ష్యంగా ఈ కార్ రేసును కూడా తీసుకొచ్చామని కూడా కేటీఆర్ ఇందులో చెప్పారు. ముఖ్యంగా చూసినట్టయితే 2023లో 12,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా మంచి శుభారంభాన్ని అందించాము. చిన్న మనసు అసూయతో నిండిన రాజకీయాలు ఈ యొక్క విషయాన్ని అర్థం చేసుకోలేవు అంటూ కూడా ఆ ట్వీట్లో ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా తెలంగాణ ప్రజలంతా కూడా అన్నీ గమనిస్తున్నారు, నిజం విజన్ను అర్థం చేసుకుంటారన్న నమ్మకం నాకు ఉంది, నిజం గెలుస్తుంది, న్యాయం గెలుస్తుంది అంటూ కూడా కేటీఆర్ ట్వీట్ ద్వారా చెప్పారు. అయితే ఉదయమే హరీష్ రావును కూడా కొద్దిసేపు పోలీసులు గృహ నిర్బంధం చేశారు, తర్వాత మళ్ళీ వదిలిపెట్టారు. ఇప్పుడు కొద్దిసేపటి మాజీ మంత్రి హరీష్ రావు కూడా కేటీఆర్ నివాసానికి అయితే చేరుకున్నారు. మొత్తంగా చూస్తుంటే ఈ ఫార్ములా రేస్ అంశం అయితే మాత్రం మొత్తం రాజకీయంగా ఒక పెను ప్రకంపనాలు సృష్టిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే వరుసగా అటు ఏసీబీ ఇటు ఈడీ ఒకేసారి విచారణ కొనసాగిస్తుంది. ఎందుకంటే నిన్న మొత్తంగా చూసాం, నిన్న మనం చూసినట్టయితే ఒకవైపు 9 గంటల పాటు బిఎల్ఎన్ రెడ్డిని ఈడీ విచారించింది, అదేవిధంగా ఇటు అరవింద్ కుమార్ని ఏసీబీ విచారించింది. ముఖ్యంగా అసలు ఎందుకు 55 కోట్ల రూపాయలను నిబంధనలకు విరుద్ధంగా చెల్లించారనే అంశంపైన ప్రధానంగా ఈ ప్రశ్నలు కూడా సంధించినట్టు తెలుస్తుంది. ఇందులో ముఖ్యంగా ఈడీ అయితే మనీ లాండరింగ్ జరిగిందనే కోణంలోనే విచారణ
జరుపుతుంటే ఇక్కడ అవినీతి జరిగింది అనే కోణంలో ఏసీబీ విచారణ జరుపుతుంది. ముఖ్యంగా 600 కోట్ల అవినీతి జరిగిందంటూ కూడా ఇప్పటికే అటు ప్రభుత్వం నుంచి విమర్శలు కూడా వినిపిస్తున్న నేపథ్యంలో మొత్తం మరి కాసేపట్లోనే కేటీఆర్ ఏసీబీ విచారణ అయితే ప్రారంభం కాబోతుంది. కేటీఆర్ కూడా నందినగర్ నివాసం నుంచి బయలుదేరి ఏసీబీ కార్యాలయానికి చేరుకుంటారు. ఇక్కడ నుంచి ఏసీబీ కార్యాలయం వరకు కూడా పార్టీ నేతలు కూడా వెళ్ళేటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. సతీష్. రైట్ చందు.